హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక పాత స్కూల్లో లేడీస్ టాయిలెట్స్లో జరిగింది. ఈ స్టోరీని రేణుక అనే ఒక అమ్మాయి మనతో షేర్ చేసుకున్నారు. రేణుక తన ఫ్రెండ్స్తో రోజు స్కూల్కి వెళ్ళేది. అది గవర్నమెంట్ స్కూల్. అయితే రేణుక 10th చదువుతుంది. తనకు ఎగ్జామ్స్ దగ్గరికి రావడంతో వాళ్ళకి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు క్లాసులు పెట్టారు. ఇక రేణుకకు తన మ్యాథ్స్ టీచర్ బోర్డుపై కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్స్ క్లారిఫై చేస్తున్నారు. అయితే రేణుకకు పాస్ రావడంతో మేడం పాస్ అని చెప్పింది. అప్పుడు టైం రాత్రి అవుతుంది. ఇక మేడం నాకు ఎవరినైనా తోడుగా పంపించండి అని చెప్పి తన ఫ్రెండ్ సునీతను తోడుగా తీసుకెళ్ళింది. బాత్రూమ్స్ వాళ్ళ స్కూల్ వెనక వైపు ఉన్నాయి. రేణుక మరియు సునీత ఇద్దరు బాత్రూమ్స్ దగ్గరికి చేరుకున్నారు. ఇక రేణుక మాత్రమే పాస్కి పోయింది. ఇక సునీత మాత్రం బయట తన ఫ్రెండ్ రేణుక కోసం ఎదురు చూస్తుంది. అలా 3 నిమిషాలు అయ్యింది. అయినా రేణుక బయటికి రావట్లేదు. సునీత లోపలికి వెళ్ళి చూస్తే రేణుక కనబడలేదు. ఇదేంటి అని భయపడుతూ అటు ఇటు చూస్తుంది. తన ఎడమ చేతి వైపు లాస్ట్లో ఒక బాత్రూమ్ ఉంది. దాంట్లో నుంచి కొన్ని మూలుగుతున్న శబ్దాలు వచ్చాయి. అయితే సునీత భయంగా ఆ బాత్రూమ్ వైపు వెళ్ళి ఒక సన్నటి రంధ్రంలో నుంచి లోపలికి చూసింది. ఆ బాత్రూంలో రేణుక ఎవరినో చూస్తూ భయపడుతూ ఓ మూలన కూర్చొని ఉంది. ఇక సునీత భయంతో స్కూల్లో ఉన్న టీచర్కి ఈ విషయం చెప్పి వాళ్ళందరినీ ఆ బాత్రూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక జరిగిందంతా చెప్పింది. కొంతమంది లేడీ టీచర్స్ ఆ లాస్ట్లో ఉన్న బాత్రూంలోకి చూస్తే తను ఇందాక సునీత చెప్పినట్టే సేమ్ అలానే ఓ మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇక ఆ మేడమ్స్ అందరూ కలిసి ఆ బాత్రూమ్ డోర్ని గట్టిగా నెట్టి విరగొట్టారు. ఎందుకంటే రేణుక ఆ డోర్ తీసే పరిస్థితిలో లేదు. ఎంత పిలిచినా వినట్లేదు. అందుకని డోర్ని పగలగొట్టి రేణుకను బయట క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ స్కూల్లో ఉన్న కొంతమంది టీచర్స్ రేణుకకు భయపడకు, మేము ఉన్నాంగా అని ధైర్యం చెప్పారు. ఇక రేణుకకు వాళ్ళ మేడం ఏమైంది అని చెప్తుండగా రేణుక తనకు జరిగిందంతా చెప్పింది. మేడం, మేము బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత సునీత బయటే నుంచొని ఉంది. నేను లోపలికి వెళ్ళి పాస్కి వెళ్ళి వస్తుండగా నాకు ఒక మూలుగుతున్న శబ్దం ఆ బాత్రూంలో నుంచి వచ్చింది. ఎవరో అని చూడటానికి వెళ్ళాను. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, ఇప్పుడేగా ఇటు నుంచి ఒక మూలుగుతున్న శబ్దం వచ్చింది అని ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళాను. అలా వెళ్ళానో లేదో ఆ బాత్రూమ్ డోర్ గట్టిగా లాక్ అయింది. నేను గట్టిగా అరుస్తున్నాను. నా అరుపులు బయట ఉన్న సునీతకి వినపడట్లేదు. అలా ఒక్కసారిగా ఆ బాత్రూంలో ఉన్న ఒక మూల ఒక ఆకారం కూర్చొని ఏడుస్తున్నట్టు కనిపించింది. అంతే. అది చూసి నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు. అలా చూస్తుండగా ఆ ఆకారం నా మొహం మీదకి వచ్చి నా గొంతుని గట్టిగా పిసికినట్లు అనిపించింది. ఇక నేను భయపడి అలానే ఆ మూలన కూర్చున్నాను. నేను ఇంకా నా కంట్రోల్లో లేను. దాన్ని చూసిన భయానికి నాకు ఏం అర్థం కాకుండా అలాగే కూర్చున్నాను. అది జరిగింది అని చెప్పింది. ఇక అది విన్న టీచర్స్ సరే అని ఇప్పటి నుంచి టాయిలెట్స్కి వెళ్తే 4 కలిసి వెళ్ళండి అని చెప్పారు. ఇది రేణుక జీవితంలో జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ స్టోరీలో కొన్ని మాటలు తడబడి ఉంటే నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.